హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చాం కర్నూలులో ఉన్న కొండారెడ్డి పోర్ట్కి. పదండి ఒక లుక్ వేసి వద్దాం. మనకు సినిమాలో కనిపించేది అయితే ఇదే. పదండి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం దీని హిస్టరీ ప్రకారం. ఇంకా హిస్టరీకి వస్తే కొండారెడ్డి బుర్జ్ అనే ఈ పోర్టు కొండారెడ్డి అనే ఆయన కట్టిలేదంట. శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడైన అచ్యుతరాయలు అని ఆయన కట్టించిండంట. కానీ దీనికి కొండారెడ్డి బుర్జ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే కొండారెడ్డి అనే వారియర్ని ఇక్కడ బంధించారంట. ఆ బంధించడంతో అందరూ ఈ పోర్టుని కొండారెడ్డి బుర్జు అనడంతో దీనికి కొండారెడ్డి బుర్జ్ అనే పేరు అలా ఉండిపోయిందంట. ఈ పోర్ట్ నుంచి డైరెక్ట్ తుంగభద్ర నది వరకు కూడా ఇక్కడ సొరంగం ఉందని చెప్పుకుంటున్నారు. పోర్ట్ లోపలికైతే ఎంట్రీ లేదు. ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇక్కడ చూడొచ్చు. చాలామంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. పదండి బాగా పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. పోర్టు కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లోపల కూడా అలాగే సైనికులు పహారా కాయడానికి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడైతే స్పెషల్గా రూమ్స్ కింద అయితే అరేంజ్ చేశారు. అలాగే ప్రతి వాల్కి కూడా ఒక హోల్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. కన్స్ట్రక్షన్ చాలా ఓల్డ్ అయినా కానీ చెక్కు చెదరలేదు. పైన వ్యూ పాయింట్ అయితే ఇంకా బాగుంటుందంట. ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాము. పదండి. వావ్, నిజంగానే చాలా బాగుంది. సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. పోర్ట్ డిజైన్, వ్యూ పాయింట్, కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. కర్నూలు వెళ్తే మాత్రం ఒక్కసారైనా విజిట్ అవ్వండి.